రెండు ఉదాహరణలు. వాల్టోలను ఫ్రాన్సు దేశపు నాస్తిక నాయకునికి క్రైస్తవ మార్గమును పరిహసించుటలో అమితానందము. ఆయన మరణదినము వచ్చెను, దేవుని వలనను మనుషుల వలనను విడిచిపెట్టబడిన వాడను నేను అని ప్రలాపించెను. ఆయనకు చికిత్స చేసిన డాక్టర్తో, అయ్యా, ఏ విధము చేతనైనా నా ప్రాణమును రక్షించండి, ఇంకా 6 నెలలైనా బ్రతికించిన ఎడల ఆస్తిలో సగము ఇస్తాను అని గోజాడి కన్నీరు కార్చెను. డాక్టర్ గారు లాభం లేదని చేతులూపాను. అయ్యో, నరకమునకు నేను వెళుచున్నాను, ఇవే ఆయన చివరి మాటలు. ఎంత పరితాపము! దేవుని బిడ్డగా యథార్థంగా పరిచర్య చేసిన కార్మైకెల్ అమ్మగారి చివరి మాటలను నాస్తిక నాయకుని మాటలతో పోల్చి చూడండి. ఆహా, ఎంత అందము, ఎంత మనోహరము, నోటితో వర్ణించలేని దృశ్యము అని ఆమె ఆనందించను. సమీపంలోనున్న స్నేహితులను పిలిచి క్రీస్తునందు విశ్వాసం ఉంచుమని హెచ్చరించను. ఇదే ఆమె చివరి మాటలు. హఠాత్తుగా ఆమె ముఖము ప్రకాశింపసాగెను. యేసును చూచినట్లే పరవశము చెందెను. స్తుతించుచుండగా నిండు సమాధానంతో ప్రాణము విడిచెను. ఇప్పటి నుండి మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం.